మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి జయంతి వేడుకలను పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ మేకల సతీష్ ఆధ్వర్యంలోని నియోజకవర్గంలోని మొగల్తూరు నరసాపురం మండలంలో పలుచోట్ల వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో వాజ్పేయి చిత్రపటానికి ఈ పార్టీ జిల్లా నాయకులు మునికోటి వెంకటేశ్వర్లు, బీజేపీ కన్వీనర్ మేకల సతీష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మునికోటి మాట్లాడుతూ దేశాభివృద్ధిలో వాజ్పేయి మార్పు ఎప్పటికీ జరగదన్నారు. దేశంలోని 4 రోడ్లు జాతీయ రహదారులను అభివృద్ధి చేసిన వాజ్పేయికే దక్కిందన్నారు. బీజేపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా మన నరసాపురం నియోజకవర్గంలో మరియు నరసాపురం పట్టణంలో బీజేపీ కార్యకర్తలందరూ ఎంతో ఆనందంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నారు. ఆయన మన బీజేపీకి చేసిన సేవలు అన్నీ గణనీయమైనవి. ఆయన చాలా సీనియర్ కార్యకర్త. ఆయన అడుగుజాడలో మన నరేంద్ర మోడీ గారు, మన సీనియర్ నాయకులు అందరం నడిచి దేశానికి మంచి గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చిన అటువంటి వాజ్పేయి గారికి మనం అందరం ఈ విధంగా నివాళులు అర్పించుకోవడం మనందరం అదృష్టంగా భావించుకుంటూ సెలవు. సోదరులారా, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రధాని గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జన్మదిన పురస్కరించుకుని ఈరోజు మన నరసాపురం పట్టణంలో వారికి నివాళులు అర్పిస్తూ, వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున భారతదేశంలో ఘనమైన ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుందంటే దానికి ముఖ్య కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారే. వారి సిద్ధాంతాలు కట్టుబడిన వ్యక్తి. ఒక పార్లమెంట్ సభ్యుడు తక్కువైతే రాజీనామా చేశారు, కానీ ఈ విలువలకి తలగ్గకుండా ఆయన ఎప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుడు కొనుక్కుంటే ఆ రోజు నుంచి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కంటిన్యూగా ఉన్ను. కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు విలువలకి కట్టుబడి అయినా అటువంటి పని చేయకుండా తక్షణమే రాజీనామా చేసి దేశ చరిత్రలోనే నిలిపించిపోయిన ఆ మహానుభావుకి జన్మదిన సందర్భంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకున్నాం.